హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ చికెన్ కబాబ్ చూస్తున్నారు కదా. 10 రూపీస్ కార్న్ పౌడర్ అయితే కేజీ చికెన్లకి 2 ప్యాకెట్లు కావాలి. కేజీ చికెన్లకి 2 ఎగ్స్ అయితే వేయాలి. 2 గుడ్లు, 2 10 రూపీస్ ప్యాకెట్లు. ఇలా ఒక నిమ్మ ఉప్పు సెంటర్ కోసి సగం మాత్రమే దాంట్లోకి వేసుకోవాలి, బాగా టేస్టీ కోసం. ఇలా బాగా కలపాలి, బాగా మెత్తగా ఇదంతా పౌడర్ ఎక్కడా కానీ లేకుండా. వాటర్ అయితే మనకు తగినన్ని కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా కలపాలి బాగా మెత్తగా. అలాగే 2 రెమ్మలు కరివేపాకు చూస్తున్నారు కదా. మనకి కలర్ బాగా కనిపించాలంటే కేసరి కలర్ అనేది ఒక ప్యాకెట్ 2 రూపీస్ 3 రూపీస్లో ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సినంత కలర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. డప్పాలి చికెన్ కబాబ్ పౌడర్ ఇప్పుడు చూశారు కదా, కలర్ బాగా మంచిగా కనిపిస్తుంది. ఒక గంట సేపు డ్రై కావాలి. అది డ్రై అయ్యాక ఇలా చూపిస్తున్న పూల ముక్కలు డ్రై అయిన తర్వాత మనము చికెన్ అనేది స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బ్రౌన్ పెట్టుకొని చూస్తున్నారు కదా. ఇది మా ఇంట్లో సింక్ అనమాట. ఇలా చిన్నది ఒకటి బాలికి పెట్టుకొని మీకు ఏవి వీలైతే అవి పెట్టుకోవచ్చు. బాలికి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని మీకు ఎంత సరిపడేంత కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. చికెన్ చాలా ఉంటే పెద్దది పెట్టుకోవచ్చు. ఇలా గంట తర్వాత బాగా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మనము ఆయిల్ అనేది పెట్టుకున్న తర్వాత చికెన్ కబాబ్ అనేది ఇలా రెడీగా ఉంటుంది. దీన్ని తీసుకొని మనము ఆయిల్లో వేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇలా కబాబ్ ముక్కలు అయితే చిన్న చిన్నగా చేసుకొని బాగా మెత్తగా కలిపిన తర్వాత ఇట్లా ఆయిల్లోకి వేయాలి. చూస్తున్నారు కదా. ఈ వీడియో చివరిలో కామెడీ అయితే ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చివరి దాకా చూడండి వీడియో అయితే. ఆ చికెన్ కబాబ్ ముక్కలు చూస్తుంటే నోరు ఊరేస్తుంది మాకైతే. ఇలా వేసిన తర్వాత కబాబ్ ముక్కలు అయితే కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి బాగా. కొద్దిగా అయితేనే ఇలా కిందికి పైనకి కదపాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలన్నమాట కబాబ్ ముక్కల్ని. ఇక్కడ చూస్తున్నారు చూడండి, నా బామార్ది ఎప్పుడైతుందా కబాబ్ అని చాలా ఆతృతగా ఎదురుస్తున్నాడు. వావ్, ఓహో నా చిన్న బామ్మ దా అంటున్నాడు. అక్కడ మా డాడీ రెడీ అవుతుంది అంటున్నాడు. మా అమ్మ ఇక్కడ పూరీలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే రెడీ అయినాయి ఫ్రెండ్స్ కబాబు. చూస్తుంటే చాలా టేస్టీ కనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. అబ్బా, అది కానీ అలా కిందకి పడిపోతుంది. ఓహో, కొంచెం కలరింగ్ కనిపించడానికైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు, ఆనియన్స్ ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా అలా టేస్టీ కోసం బాగా ఉంటుంది. ఓకే, అలాగే ఒక ముక్క సగం కోసిన నిమ్మ ఉప్పు. ఓకే, తినడానికైతే సిద్ధమై ఉన్నది. వాళ్ళక్క ఇలా ఇస్తూ ఉన్నది. నా బామార్ది అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తుంటారు ఎలా ఉంది అనేది. ఈ చికెన్ తిని చేయి కట్టగట్టినది కానీ డామ్మనని ఎగిరిపోయేటట్లే ఉంది ఈ చికెన్ దెబ్బకి. చూడాలి. ఓహో, నిమ్ముప్పు ఇలా పిండుకోవాలన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయేటట్లే ఉంది. చూస్తా అంటే చూడాలి ఏం జరుగుతుందో, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు. స్టార్ట్ చేస్తున్నారు.
ఓకే. అబ్బబ్బా! ఇంకా ఫస్ట్ ముక్కే సూపర్ అంట. చూడాలి ఇంకా ఎలా ఉందో చెప్తారు. అబ్బబ్బా! అదిరిపోయిందంట. కట్టగానే డామ్ అనేది ఎగిరిపోవచ్చు ఈ దెబ్బతో అయితే. నా చిన్న బామర్ది ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాడు. ఎరగడ్డ కానీ చూపియలరా ఎరగడ్డ పెట్టుకొని చూపి ఎరగడ్డ చాలా చాలా టేస్టీగా ఉంది చూస్తుంటే. అదే మాకేమొద్దు కానీ ఎరగడ్డ ఇప్పుడు నా చిన్న బామర్ది చెప్తాడు టేస్ట్ గురించి ఎలా ఉందో చూడాలి. చెప్తాను. చికెన్ ముక్క తీసుకున్నామా, ఇలా తిన్నామా, ఆనియన్ ఒకటి తీసుకున్నామా, లైట్గా ఇలా టేస్ట్ చేసినామా, ఓకే. తర్వాత వచ్చేసి వేయించిన పచ్చిమిర్చి టేస్ట్ కోసము, ఓకే. అబ్బా అమోహం సూపర్.